రైట్, ఇక రెండో అంశం గురించి మాట్లాడదాం. ఏడుకొండలపై అసలు ఏం జరుగుతుంది? కలియుగ వైకుంఠం ఏది? ప్రతి భారతీయుడు టక్కున చెప్పే పేరు తిరుమలే కదా. ప్రపంచంలోని ప్రతి హిందువు తిరుమల వెళ్లాలని అనుకుంటారు. శ్రీవారి క్షణకాల దర్శనం కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటారు. అవన్నీ డోంట్ కేర్ అనేస్తారు. అలాంటి ఏడుకొండలపై ధర్మం దారి తప్పుతుందా? మాట్లాడదాం. టీటీడీ ధర్మకర్తల్లోనే ధర్మం లేదా? ఎస్, ఇది చాలా బాధతో వేస్తున్న ప్రశ్న. ఎందుకంటే హైందవ ధర్మ పరిరక్షణకు పాటుపడతామని తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యులు ప్రమాణం చేస్తారు. మరి చేస్తున్నదేంటి? దర్శన్ అనే బోర్డు సభ్యుడు తన భార్యా పిల్లల్ని చర్చికి పంపారు. అక్కడ ఆమె మోకాళ్లపై కూర్చొని ప్రార్థన చేశారు. ఇదేనా హైందవ ధర్మ పరిరక్షణ? ఇందుకేనా తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యులు ఉన్నది? ఇదేనా వాళ్ళు చేయాల్సిన పని అని భక్తులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు ఉన్నారా? ఇక్కడ అన్యమతస్థులు అంటే ఎవరు? తిరుమలకు ప్రత్యేక చట్టం ఉంది. శ్రీవారిపై విశ్వాసం, గౌరవం ఉన్న వారికి కొండపై చోటు. మరి దర్శన్ తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యుడై ఉండి తన భార్య పిల్లల్ని చర్చికి ఎలా పంపారు? ఈ విషయం తెలిసి మిగతా సభ్యులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మన శిక్షా స్మృతి ప్రకారం నేరాన్ని ప్రోత్సహించడం కూడా నేరమే కదా. ఈ విషయం తెలియని వాళ్ళు బోర్డులో సభ్యులుగా ఉన్నారా? దర్శన్ భార్య చర్చిలో మోకాళ్ల ప్రార్థన చేయడం పాలక మండలికి కనిపించలేదా? కళ్ళు లేని కబోదుల్లా మారిపోయారా? ఇక సనాతని హిందూ పవన్ ఏం చేస్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుంది? రాజకీయ పలుకుబడి ఉంటే, డబ్బు వెదజల్లితే తిరుమల కొండపై కీలక పదవులు వచ్చేస్తాయా? తాను సనాతని హిందూ అని ఘనంగా, సాహసోపేతంగా గతంలో ప్రకటించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? తిరుమల తిరుపతి దేవస్థాన సభ్యుడి కుటుంబమే చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తుంటే ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనేది పవన్ మరో డిమాండ్. ఇక్కడ అధికారం ఆయన చేతుల్లోనే ఉంది కదా. మరి దర్శన్ విషయంలో ఆధారాలు దొరికిన ఎందుకు మౌనం వహిస్తున్నారు పవన్ కళ్యాణ్? పవన్ ఏమన్నారు చూద్దాం. Sanatana Hindu Dharma, the so-called pseudo-intellectuals try to put me down, try to put us down, try to market us, try to ridicule us. This is what an average Sanatani Hindu has to go through in the land of Bharat. If practicing my own dharma is a sin to the so-called people who comment on us, for the so-called pseudo-secularists, then let me tell you, I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. కదా గతంలో ఏ విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారో, తాను సనాతనిని, సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకే నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన వీడియోని ఇప్పుడు మనం చూసాం. సో ఏంటి మరి ఇంత మాట్లాడితే ఆయన ఎవరైనా భయపెడుతున్నారా? మొత్తంగా భయం ఉందా పవన్ కా, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డుకా? చాలా సిల్లీగా ఉంది కదా. అధికార పక్షాన్ని ఢీకొట్టిన తీరు చూస్తే ఇలాగే అనిపిస్తోంది. కానీ దర్శన్ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? చర్యలు తీసుకోవడం లేదంటే ఆయన సమర్థించడమే కదా. యావత్ హిందూ సమాజం ఇదే ప్రశ్నిస్తోంది. మరి జనసేనాని దగ్గర సమాధానం ఉందా? జన సైనికులు జవాబు చెప్పగలరా? ఇక భారతీయ జనతా పార్టీ నేతలకు మాట పెరగడం లేదా? హిందూ ధర్మ పరిరక్షణే తమ ప్రథమ లక్ష్యమని భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తుంటారే. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం వాళ్ళు ఎంత చేశారో, ఎన్ని రకాలుగా పోరాటం చేశారో యావత్ భారతావని చూసింది కదా. మోదీ హయాంలో సగర్వంగా అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. అలాంటిది తిరుమల కొండలో అపవిత్రమవుతుంటే ఎందుకు చూస్తుండిపోతున్నారు? దర్శన్ చేసింది తప్పు అని ఆ పార్టీ నాయకత్వం ఎందుకు చెప్పలేకపోతుంది? సవాలక్ష ప్రశ్నలు. భవిష్యత్తులోనూ బీజేపీ నేతలు ఇంతేనా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే ప్రశ్న వినిపిస్తోంది. చర్చించుకుంటున్నారు జనాలు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో భారతీయ జనతా పార్టీకి చెందిన భానుప్రకాష్ రెడ్డి కూడా సభ్యుడే. గతంలో కొన్ని విషయాల్లో కోర్టుకెక్కి మరీ న్యాయం కోసం ఆయన పోరాటం చేశారు. మరి తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డులో లాక్షిప్ ఉందని తెలిసినా ఎందుకు మాట్లాడటం లేదు? దర్శన్ కుటుంబం చేసింది ధర్మమే అని ఆయన నమ్ముతున్నారా? దర్శన్ పై చర్యలు సరికావని భావిస్తున్నారా? సో ఏం జరుగుతుంది? దర్శన్ వదిలేస్తే ఎక్కడ ఆగుతుంది? తప్పు జరిగింది, కళ్ళెదుట ఫోటోస్ కనిపిస్తున్నాయి, చర్యలు తీసుకునేందుకు ధైర్యం చాలడం లేదా? ఆయన వెనక అదృశ్య శక్తి ఏమైనా ఉందా? ఆ అదృశ్య శక్తికి ఇటు పవన్, అటు భారతీయ జనతా పార్టీ నేతలు భయపడుతున్నారా? ఆయన అలా వదిలేస్తే మరికొందరు దర్శన్లు పుట్టుకురారా? దానికి అంతమనేది ఉంటుందా? ఇప్పటికే కొండపై తిష్ట వేసిన అన్యమతస్థులను సాగనంపడమే కొండంత కష్టంగా మారిపోయింది కదా. ఏకంగా బోర్డులోకే దూరేస్తే కంచే చేను వేసిన చందంగా మారదా? వాళ్లకు వెంకటేశ్వరుడిపై గౌరవం ఉంటుందా? శ్రీవారి భక్తుల మంచి చెడ్డలు చూస్తారన్న గ్యారంటీ ఉందా? ఒక్క మాటలో చెప్పాలంటే పర్సనల్ అజెండా తప్ప హైందవ సమాజానికి పనికొచ్చే ఆలోచనలు చేయట్లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు జూమ్ లో జాయిన్ అయ్యారు. ఇక వేణుగారు, జనసేన నాయకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. వేణుగారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి నమస్కారం. వేణుగారు, ఏంటి మనం చూస్తున్నాం, ఇంతకు ముందు కూడా మీరు చర్చల్లో పాల్గొన్నారు, అక్కడ ఏం జరుగుతుందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏంటి, ఏమైనా పార్టీలో ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుందా? ఏమైనా ఒక నిర్ణయం వెలువడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏం చెప్పదలుచుకున్నారు వేణుగారు? వంశీ గారు, మీకు అదే విధంగా ప్యానల్ పాల్గొంటున్న మన నాయకులకి, అదే విధంగా ఐబీఎస్ ప్రేక్షకులందరికీ నమస్కారం.
ఓ నమో వెంకటేశ్వర. సార్, ఈరోజు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్నది కూటమి ప్రభుత్వమే. ఈరోజు భారతీయ జనతా పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా ఈ రోజు సనాతన ధర్మాన్ని కట్టుబడి ఉంది. ఈ రోజు టీటీడీలో అనేక కార్యక్రమాలు ప్రక్షాళన కూడా చేయడం జరిగింది. ఏదైతే 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, ఈ 2 సంవత్సరాల్లో టీటీడీలో అనేక అన్యమతస్తులు ఉంటే కూడా దాదాపు 16,000 మంది ఉద్యోగస్తులు ఉంటే, దాదాపు 68 మందిని అన్యమతస్తులుంటే వాళ్ళని వేరే అడ్మినిస్ట్రేటివ్ సైడ్, అదేవిధంగా టెంపుల్ సైడ్, అదేవిధంగా ఎడ్యుకేషన్ సైడ్, అదేవిధంగా మెడికల్ ఇన్స్టిట్యూట్ సైడ్ ఉంటే 68 మంది తీసుకొని పోయి మెడికల్ కి, కొంతమందిని విఆర్ఎస్లకి ఎంకరేజ్ చేపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి ఆ 68 మందిని కొంతమంది విఆర్ఎస్, కొంతమందిని వేరే హాస్పిటల్స్ డైవర్ట్ చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లోనే టీటీడీలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్ని మతస్థుల్ని కానీ, అదే విధంగా సనాతన ధర్మాన్ని కాపాడాలని, అదే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఎవరైనా కూడా జోకులు వేయడము, అదే విధంగా తక్కువ చేసి మాట్లాడము, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. కరెక్టే సార్, మీరు చెప్తున్నది కరెక్టే. 2 సంవత్సరాల్లో మీరు చర్యలు తీసుకున్నారు, కానీ చిన్న వాళ్ళ మీదే చర్యలు తీసుకున్నారు. కానీ పెద్ద చేపలకు లేదు, తిమింగళాలను మీరు బయటికి పంపించాలంటే పంపించలేకపోతున్నారు. వాళ్ళ వెనక అదృశ్య శక్తులు ఉన్నాయన్న టాక్ నడుస్తుంది. సో దీనికి ఏం జవాబు చెప్తారు దర్శన్ లాంటి వాళ్ళకి సంబంధించి? అదే చెప్తున్నాను. ఈ రోజు దర్శన్ లాంటి వ్యక్తి ఈ రోజు ఏదైతే కర్ణాటక ప్రభుత్వం ద్వారా ఈ రోజు అపాయింట్ చేయడం జరిగింది. ఆ రోజు నామినేషన్ లో కూడా ఏదైతే దర్శన్ గారిది అధికారులు తీసుకొని దాన్ని బాగా ఎంక్వైరీ చేసి యాక్సెప్ట్ చేస్తుంటారు. దాంట్లో ఆమె క్రిస్టియన్ అన్యమతస్తురాలా లేకపోతే హిందువా అనేది దాంట్లో మెన్షన్ చేశారా, లేకపోతే వాళ్ళతో పని లేదా అనేది కొన్ని యాక్ట్లు ఉన్నాయి. దాని ప్రకారం చూసి ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే దాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టి, వాళ్ళు ఏదైతే తప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చుంటే ఖచ్చితంగా చట్టం పరిమితిలో ఉండే చర్యలన్నీ వాళ్ళపై తీసుకుంటారు. అదేవిధంగా అధికారులు కానీ తప్పు చేస్తుంటే అధికారులపై తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడిగారు, ఆ ఎక్స్ప్లెనేషన్ రావాలి కదా. ఆ ఎక్స్ప్లెనేషన్ వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటాయి. దానిపైన చట్టపరమైన చర్యలు ఏమున్నాయో, వాళ్ళు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చితే ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకుంటారు. ఇక్కడ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చనే లేదు. ఈ రోజు మన భారత సంస్కృతి సాంప్రదాయాలు కాపాడము, అన్యమతస్తులు ఏదైనా మన మతాన్ని గురించి ఏదైనా ప్రచారాలు చేయడం ఉంటే వాళ్ళపైన కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వేణుగారు టైం ఇస్తా మీకు, టైం ఇస్తా. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం. నమస్కారం వంశీ గారు. చాలా సార్లు మనం మాట్లాడాం, ఈ అంశం గురించి మాట్లాడాల్సి వస్తుందని కూడా మనం అనుకోలేదు. కానీ ఈ అంశంపై ఇంకా భక్తుల్లో 1,00,000 ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో వాళ్లకు సమాధానం చెప్పాలి ఐ న్యూస్ వేదికగా అని చెప్పి మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సార్. సో ఏంటి మొత్తంగా ఈ వారంలో దాదాపు 6 రోజులు కావస్తుంది, అయినప్పటికీ కూడా అటు దర్శన్ నుంచి కానీ, ఇటు టీటీడీ బోర్డుకు సంబంధించి కానీ ఎవరు కూడా ఈ విషయంపై స్పందించట్లేదని భక్తులు రగిలిపోతున్నారు. ఎందుకు ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతోంది దర్శన్ విషయంలో? వంశీ గారు, మీకు వీక్షకులకు, తర్వాత చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మీరు ఒక మంచి చర్చ పెట్టారు. ఖచ్చితంగా దేశంలో గాని, ప్రపంచంలో గాని, రాష్ట్రంలో గాని ఈ చర్చ కంటిన్యూగా కొనసాగుతుంటుంది. ఎందుకంటే హిందువులలో చైతన్యం వచ్చింది, హిందువులు ప్రశ్నించే స్థితికి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈ చర్చ కంటిన్యూగా కొనసాగుతుంటుంది. తర్వాత మీలాంటి వారు, ఎలక్ట్రానిక్ మీడియా వారు కానీ, మిగతా పెద్దలందరూ కూడా ఈ చర్చను ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మీరు భారతీయ జనతా పార్టీ, మీరు స్టార్టింగ్ లో మీరు మాట్లాడిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, సనాతన ధర్మము, బీజేపీ బోర్డులో ఉన్నటువంటి సభ్యులు మాట్లాడలేదా అన్న విషయాలు అది మాట్లాడుకోవాల్సి వస్తే మనం ఒక 4-5 విషయాలు ఈ సందర్భంగా చర్చించుకోవాల్సి వస్తుంది. మొదట కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు, చిక్కమంగళూరుకు చెందినటువంటి ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్నారో, నాగరాజు గారి కుమారుడు ఉన్నారో, వారి కుమారుడు ఈ రోజు ఆ దర్శన్ అనే వ్యక్తి. ఈ దర్శన్ అనే వ్యక్తి కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి మద్దతుదారుడు. ఆ రాష్ట్ర సిఫారసు చేసింది. ఇది మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా, ఇటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా పేర్లు ఇవ్వడం జరుగుతుంది, వాటిని సభ్యులుగా ఇవ్వడం జరుగుతుంది. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే జరిగింది.
ఈ సభ్యుడు కంటిన్యూ అయ్యారు, ఈ సభ్యుడు కంటిన్యూ అయ్యారు. ఇది 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 ప్రజల్లో కూడా తెలుసుకోవాలా, మీ ద్వారా కూడా వెళ్ళాలి. ఇది ఒక విషయం. రెండవ తర్వాత ఈ విషయం గురించి ప్రభుత్వంలో 6 రోజుల నుంచి చలనం లేదనుకోండి. చలనం లేదనే విషయం లేనే లేదు. ఎందుకు లేదంటే ఈ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామి. మా కోర్ ఐడియాలజీ కూడా ఈ దేశంలో సనాతన ధర్మం మెజారిటీ పవర్ లేనటువంటి హిందువులకు నష్టం కలుగుతున్నది భారతీయ జనతా పార్టీ ముందు నుంచి మాట్లాడుతుంది. దాని మీదనే స్టాండ్ గా ఉంది. గతంలో సంతృష్టీకరణ రాజకీయాల కోసం ఎవరినైతే ఇటువంటి వారిని అందరూ కూడా తీసుకురావడం జరిగింది. 2014 నుంచి 19 కూడా మా ప్రభుత్వంలో ఇప్పుడు రాష్ట్ర హోంమంత్రి అనిత గారు కూడా ఉన్న సందర్భంలో ఆరోపణలు వస్తే చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు దర్శన్ అనే వ్యక్తి మీద అంతర్గతంగా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ఎప్పుడు చర్యలు ఉంటాయి? ఇంకో 3 నెలల్లో ఆయన పదవీ కాలం అయిపోతుంది. ఆ 3 నెలల తర్వాత ఇంకా ఆయన దిగిపోతారు. కాబట్టి అప్పటి వరకు ఈ ఒక కమిషన్ వేసాము, ఆ కమిషన్ సాగుతుంది అని చెప్పదలుచుకున్నారా? ఏం జరుగుతుంది? ఇమీడియట్ గా ఎందుకు తీసేయట్లేదు? చిన్న వాళ్ళనైతే ఎమ్మటే తొలగిస్తున్నారు కదా. వంశీ గారు ఇక్కడ చూడండి, ఇది ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వమే పేరు ప్రతిపాదన చేసినట్టే, క్యారెక్టర్ వెరిఫికేషన్ చేసి ఉండింటైతే మనము వెంటనే తీసేయడానికి అవకాశం ఉంది. పక్కన ఉన్న రాష్ట్రంలో మనకు చాలా రకాల విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్న సందర్భంలో దాన్ని ఒక పద్ధతిగానే మాట్లాడాల్సిన విషయం ఉంటుంది. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గాని, భాను ప్రకాష్ రెడ్డి గారు గాని, భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్త కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో హిందువులకు, బంగ్లాదేశ్ లో హిందువులకు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. విశ్వ హిందూ పరిషత్ స్పందిస్తుంది. ఈ దేశంలోని హిందువులందరూ కూడా స్పందిస్తారు. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశం ఏదైతే ఉందో ఇది 1 రోజుతోనో, 1 గంటతోనో, 1 సంవత్సరంతోనో వెళ్ళదు. ఎందుకంటే 100ల సంవత్సరాల నుంచి ఈ దేశంలో సనాతన ధర్మాన్ని అణిచివేసేకి మతాల మధ్య ఇంకొక రకంగా సంతృష్టీకరణ చేసిన పార్టీల పుణ్యమాని ఈ రోజు జరిగినదే. కాబట్టి ఇది ఈ రోజు ఫస్ట్ కాదు, ఈ రోజు లాస్ట్ కాదు. కాబట్టి దర్శనం మీద ఖచ్చితంగా చర్యలు అనేది ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మిగతా మా పార్టీకి సంబంధించినటువంటి మిగతా నేతలు కానీ దీని మీద స్పందిస్తారు. స్పందించకపోయినా చర్యలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. మీరు చెప్పినట్టు 3 నెలల్లో అయిపోయేది కాదు. ఈ లోపలే ఖచ్చితంగా చర్యలు. ఎంతో మంది, ఇప్పుడు మీకు 14,000 మంది టీటీడీలో ఉద్యోగులు ఉంటే వాళ్ళు అన్ని మతస్థుంటే వాళ్ళందరూ కూడా తొలగింపు కార్యక్రమం ఏర్పడతా ఉంది. ఒక ఆఫీసర్, ఒక మహిళ చర్చికల్ని వస్తే, కారులో వస్తే తీసేయడమో, ట్రాన్స్ఫర్ చేయడమో జరుగుతుంది. అదే వాళ్ళ మీద ఇమీడియట్ గా తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉంటే, వేరే ప్రభుత్వంతో చర్చలు ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా. భక్తుల మనోభావాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా వెంకటేశ్వర రెడ్డి గారు. వంశీ గారు, మీరన్న మాటతో నేనేం కాదనటం లేదు. ఎందుకంటే ఈ విషయం మన రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. పక్కన ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం చేసిన పేరు కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుంది. అటు ఇటుగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ కానీ, ఆంధ్రప్రదేశ్ లోని సర్కార్ కానీ ఇటువంటి వాటిని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. వేణు గారు, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నట్టుగా మొత్తంగా మా ప్రభుత్వం అయితే ఎక్కడా కూడా ఇటువంటివి ఉపేక్షించదు అంటున్నారు. సో ఈ అంశంలో భక్తులు సంతృప్తికరమైన ఫలితాన్ని చూస్తారా? ఇంకొకళ్ళు ఎప్పుడైనా ఇలాంటి మెంబర్స్ బోర్డులోకి రావాలంటే భయపడేలా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారా? ఏం జరగబోతుంది? ఖచ్చితంగా భారతదేశ వ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ రోజు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఈ 3 రాజకీయ పార్టీలే సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ గాని అన్యమత ప్రచారాలు బలవంతంగా చేసినా గానీ, అదేవిధంగా తిరుమల తిరుపతి ధార్మిక సంస్థలు జరిగినా గానీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సార్ 16,000 మంది ఉద్యోగస్తుల్లో 68 మంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే కనబెట్టింది. అది అంత గతంలో ప్రభుత్వాలుగా చేసింది. ఈ రోజు ప్రక్షాళన చేస్తుంది. ఈ రోజు ఖచ్చితంగా ఎక్కడ పొరపాట్లు జరిగినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుంది, చేయబోతా ఉంది. ఈ బోర్డు మెంబర్ పైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా దర్శన్ వ్యవహారాన్ని అయితే ప్రభుత్వాలు సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తుంది. త్వరలోనే దర్శన్ కు సంబంధించి ఒక నిర్ణయం అయితే రాబోతోంది. అది హిందూ భక్తులకు, హిందువుల మనోభావాలకు సంబంధించి కాపాడే దిశగానే ప్రభుత్వం చర్య తీసుకుంటుందని ఆశిద్దాం. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్. స్టే ట్యూన్.